వినాయకుడు గుమ్మడికాయ పగలగొట్టినప్పుడు వినాయకుడి వాహనం ఎలుక బయటికి వస్తుంది. దానిమీద కూర్చొని వెళ్ళిపోతాడు. లక్ష్మీదేవి గుమ్మడికాయ పగలగొట్టినప్పుడు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ బయటికి వస్తుంది. దానిమీద కూర్చొని వెళ్ళిపోతుంది. శివుడు గుమ్మడికాయ పగలగొట్టినప్పుడు శివుడి వాహనం నంది బయటికి వస్తుంది. దానిమీద కూర్చొని వెళ్ళిపోతాడు. శ్రీమహావిష్ణువు గుమ్మడికాయ పగలగొట్టినప్పుడు శ్రీమహావిష్ణువు వాహనం గరుడుడు బయటికి వస్తాడు. దానిమీద కూర్చొని వెళ్ళిపోతాడు. దుర్గాదేవి గుమ్మడికాయ పగలగొట్టినప్పుడు దుర్గాదేవి వాహనం సింహం బయటికి వస్తుంది. దానిమీద కూర్చొని వెళ్ళిపోతుంది. అయ్యప్ప స్వామి గుమ్మడికాయ పగలగొట్టినప్పుడు అయ్యప్ప వాహనం పులి బయటకు వస్తుంది. దానిమీద కూర్చొని వెళ్ళిపోతాడు. సుబ్రహ్మణ్యస్వామి గుమ్మడికాయను పగలగొట్టినప్పుడు సుబ్రహ్మణ్యస్వామి నెమలి వాహనం బయటకు వస్తుంది. దానిమీద కూర్చొని వెళ్ళిపోతాడు. సరస్వతీదేవి గుమ్మడికాయను పగలగొట్టినప్పుడు సరస్వతీదేవి వాహనం హంస బయటకు వస్తుంది. దానిమీద కూర్చొని వెళ్ళిపోతుంది. ఈ దేవతలు అందరూ లైక్, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ ఇంటికి వెళతారు.